నేను పూజకి రావాలి అంటే నా బిడ్డను నాకిచ్చేయాలి శాశ్వతంగా. ఈ తండ్రికి ఆ బిడ్డకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. రేపటి నుంచి నా చిట్టి తల్లి మాటలు వినలేను, ఈ ఆటలు చూడలేను. నాన్న నాన్న అంటూ నా చుట్టూ తిరిగే నా బంగారు తల్లిని విడిచి బ్రతకాల్సి వస్తుందని నా కల్లో కూడా అనుకోలేదు. కానీ తప్పదు. అన్న ప్రేమ ముందు కన్న ప్రేమ తలవంచక తప్పదేమో. ఎంత కష్టమైనా భరిస్తాను. అమ్మా అంజలి. పో డాడీ, నేను మీతో మాట్లాడను. ఎందుకమ్మా? నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు? నేనా? నిన్ను వదిలేశానా? ఎప్పుడమ్మా? నా కళ్ళలో. కల్లోనా? అవును నాన్న, మన ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళామంట. అప్పుడు నేను ఎన్నో ఐస్ క్రీమ్ అడిగాను, నువ్వు తీసుకురావడానికి వెళ్ళావు. కానీ ఎంతసేపటికి రాలేదు. నేను ఏడుస్తూ ఎగ్జిబిషన్ మొత్తం వెతికాను. నన్ను ఎందుకు వదిలేసావు నాన్న? పిచ్చి తల్లి, కలలో వదిలిపెడితేనే తట్టుకోలేకపోయావు. అదే నిజం కాబోతుందని తెలిస్తే ఇంకేమైపోతావు? భగవంతుడా, ఈ నరకం ఏ తండ్రి చూడకూడదు, ఈ బాధ ఏ తండ్రి పడకూడదు.